హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి. అదేంటి అంటే, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వారిలో L2 కేటగిరీ వాళ్ళు ఉంటారు కదండి. ఆ L2 కేటగిరీ వాళ్ళకి కొంతమందికి అయితే వెరిఫికేషన్ మళ్ళీ చేస్తున్నారు. అది ఎందుకోసము అంటే, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు కాదని వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే, వాళ్ళ అధికారులకి కంప్లైంట్ వెళ్ళినట్లయితే వాళ్ళైతే వచ్చి అధికారులు వెరిఫై చేస్తున్నారండి. నిజంగానే వీళ్ళు అర్హులా కాదా అని మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. రీసెంట్గా కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, కానీ ఇల్లు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలీదు. వాళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళటం వల్ల ఆల్రెడీ ఇల్లు వచ్చింది వాళ్ళ దగ్గరికి వెరిఫై చేయడానికి, మళ్ళీ రీవెరిఫై చేయడానికి వెళ్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉందని తెలిసింది. అందుకని వెంటనే వాళ్ళకైతే ఇల్లు అయితే క్యాన్సిల్ చేశారండి. వాళ్ళని L3 లిస్ట్లో వేసేశారు. అంటే ఇట్లాగా అర్హత లేకుండా కూడా ఇల్లు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉండి అప్లై చేసుకున్న వెనుక బ్యాక్గ్రౌండ్ మంచిగా ఆస్తులు అన్నీ కలిగి ఉన్న వాళ్ళకి కూడా L3 లిస్ట్లో వేస్తున్నారండి. ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో L3 అని స్టేటస్ చూపిస్తే కనుక వాళ్ళు అర్హులు కాదండి. వాళ్ళకి ఇల్లు రాదని అర్థం. ఆల్రెడీ ఇల్లు ఉన్నట్టు దాని అర్థం అండి. L2 లిస్ట్ వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఎటువంటి ఇల్లు లేదు అని మాత్రం, స్థలం లేదు, ఇల్లు లేదని వీళ్ళకి అని చెప్పేసి అని అర్థం వస్తుందండి. L2 లిస్ట్లో వచ్చేసింది మీకు పేరు అంటే కనుక గ్యారంటీగా మీకు ఇల్లు వచ్చినట్టేనండి. ఒకవేళ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఏమన్నా వెళ్తే తప్ప L2 లిస్ట్ వాళ్ళకి ఇల్లు రాకపోవడం అనేది జరగదంటండి. L2 లిస్ట్లో కంపల్సరీగా మీ పేరు వచ్చింది అంటే కనుక మీకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అన్న కట్టిస్తారు, లేదంటే ఆ దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ అన్న ఇస్తారంటండి, హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఆల్రెడీ ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి చాలా ఫాస్ట్గా అయితే. ఎందుకంటే బడ్జెట్ వాటికి కూడా రిలీజ్ చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిపేర్లు అన్నిటికీ కూడా బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా. ఇకపోతే హైదరాబాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళ చుట్టుపక్కల అయితే జిల్లాలైతే కంపల్సరీగా ఫ్లాట్సే కట్టిస్తారండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇండివిజువల్ హౌస్ అయితే కట్టివ్వరు. అక్కడ స్థలాలు తొందరగా దొరకట్లేదు కాబట్టి వాళ్ళకైతే ఫ్లాట్స్ మాత్రం కట్టిస్తారంటండి. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎలా కట్టారో అలా కట్టిస్తారంట. లేదు అంటే ఆల్రెడీ కట్టేసి ఉన్న ఫ్లాట్స్ అక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి కాబట్టి అర్హులకి అందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది అలాట్ చేస్తారంటండి. ఈ ఎలక్షన్ కోడ్ తీసేయగానే అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫోన్లకి మెసేజ్లు అయితే పంపిస్తారంట, ప్లస్ ఫోన్లు కూడా చేస్తారంటండి. మీకు ఫ్లాట్ ఎక్కడ వచ్చిందో అని చెప్పడానికి అధికారులు తప్పకుండా మీకు ఫోన్లు చేస్తారు. మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తే తప్పకుండా మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. L2 లిస్ట్లో పేరు మీకు వచ్చినా కానీ మీ మీద ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే, ఒకవేళ ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా మీ పేరు అయితే తొలగిస్తున్నారండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి. ఇంకొకటి ఏంటంటే, L3 లిస్ట్లో పేరు వస్తే మాత్రం మీకు ఇల్లు మాత్రం రానట్టేనండి. ఒకవేళ మీరు అర్హత కలిగి ఉండి కూడా L3 లిస్ట్లోకి మీ పేరు వెళ్తే కనుక మళ్ళీ అప్లై చేసుకోండి. పంచాయతీల్లో అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లై చేసుకోండి. ఇక ఈ సిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా, అంటే మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా మండల ఆఫీసులు ఉంటాయి, అక్కడ అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ L2 లిస్ట్ మీద. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.